నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 4,285 కోట్ల రూపాయలు విడుదల చేసింది. రాజధానిలో నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ నిధుల నుంచి 25% ఇచ్చింది. కేంద్రం వాటా 750 కోట్ల రూపాయలు కలిపి మొత్తం 4,285 కోట్లు విడుదల చేసింది. అమరావతిలో పనులు ప్రారంభం అవుతున్నందున 25% నిధులు అడ్వాన్స్ గా ఇవ్వాలని సిఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదల చేసింది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సత్య నాడి తెలుసుకుందాం. సత్య, అమరావతిలో పనుల ప్రారంభానికి ముందే 25% నిధులు విడుదల చేయాలని సిఆర్డీఏ ఇప్పటికే విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి నిధులు విడుదలకు కొద్దిసేపటి క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. దాదాపు 4,285 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులు 25% ఇప్పటికే విడుదల చేశాయి. దీంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా 750 కోట్లు కలిపి మొత్తం 4,285 కోట్లు విడుదల చేస్తూ కొద్దిసేపు క్రితం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సిఆర్డీఏకు సమాచారం అందించింది. పనులు ప్రారంభమవుతున్నందు 25% నిధులు అడ్వాన్స్ గా ఇప్పించాల్సిందిగా ఇప్పటికే సిఆర్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, అదేవిధంగా ప్రపంచ బ్యాంకులను కోరడం జరిగింది. దానిలో భాగంగానే 4,285 కోట్ల రూపాయలను ముగ్గురు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం, ఏడీబీ, అదేవిధంగా ప్రపంచ బ్యాంకు కలిపి విడుదల చేసిన పరిస్థితి ఉంది. సిఆర్డీఏ వినతితో నిధులు విడుదల చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేసిన పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్య.